నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్స్ గురించి, ఫారెన్ ట్రిప్స్ గురించి ప్రజల్లో కన్నా ఎక్కువగా చర్చ ఆ సొంత పార్టీ నేతల్లోని, నాయకుల్లోనూ, ఈవెన్ క్యాడర్‌లో గూడా ఎక్కువగా జరుగుతుందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి ఫారెన్ ట్రిప్ ఎందుకు వెళ్తున్నారు? అంటే అక్కడ ఆర్థిక నేరగాళ్ళకి శిక్షలు తక్కువగా ఉంటాయి, వారికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఎళ్తున్నారా? ఇటువంటి చర్చలే ఆ పార్టీలోనే జరుగుతున్నాయి. దానికి ఈయన మాటి మాటికి లండన్ వెళ్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఆర్థిక నేరగాళ్ళు అటు లలిత్ మోడీ గాని కానివ్వండి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరూ గూడా అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. సో, ఈయన ప్లానింగ్స్ గూడా ఇలానే ఉన్నాయా అని ఇప్పటివరకు ప్రజల్లో లేదు అంటే రాజకీయ విశ్లేషకులు ఇలా చెప్పేవారు. కానీ ఇదే చర్చ ఇప్పుడు ఆ సొంత పార్టీలో, ఆ పార్టీ క్యాడర్, ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని భిన్నంగా చూడాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకులతోనూ మనం పోల్చలేము. అసలు ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పరిమితం అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే అసలు ఈ పార్టీ పెట్టక ముందల నుంచే ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులకి అధిపతి. అనేక పరిశ్రమలున్నాయి ఆయనకి. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నప్పుడే ఆయన క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ అనే ఈ విధానాల ద్వారా క్విడ్ ప్రోకో అనేది అసలు భారతదేశంలో ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం ఆస్తుల్ని ప్రజలకిచ్చి, పారిశ్రామికవేత్తలకిచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ సొంత పరిశ్రమల్లో షేర్లు పెద్ద రేటుకి అమ్ముకోవటం అనేది అప్పుడే బయటకొచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే, పార్టీ అధ్యక్షుడు కాకముందే ఆయనకి అనేక కీలకమైనటువంటి బాధ్యతలు వ్యక్తిగతంగా ఉన్నాయి. అంటే ఆర్థిక సంబంధించిన అనేక అంశాలున్నాయి. ఆయన అప్పటికే దేశంలో అతి పెద్ద ఆర్థిక నేరగాళ్ళలో ఒకడుగా నమోదైనయి. సిబిఐ గాని, ఈడీ గాని దాదాపు 2 డజన్ల కేసుల వరకి ఆయన మీద నమోదయ్యున్నాయి. ఆయన సిబిఐ హైదరాబాద్ కోర్టులో కూడా చాలాసార్లు బెయిల్ పొందటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకోటేంటంటే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందిన వ్యక్తి, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 19, 24 మధ్యలో ఇప్పుడు విదేశాలు ఎళ్ళాలంటే ఒక కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎళ్ళాల్సి రావటం అనేది చాలా విభిన్నమైనటువంటి పాత్ర అది. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌లో చాలా అధికారాలు, ప్రయోజనాలున్నాయి. అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలిస్తారు. మినహాయింపులిస్తారు. అంటే ఒక డిప్లొమాటిక్ అంటే ఒక రాయబారికి ఇచ్చేటటువంటి పాస్‌పోర్ట్. మరి ఇవాళ ఒక నేరగాడులాగా ఎళ్లి ప్రతిసారి ఇప్పుడు మీరు విదేశాలెళ్ళాలంటే కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అక్కర్లేదు. మీకు గనక పాస్‌పోర్ట్ ఉండి అవతల కంట్రీల నుంచి మీకు వీసా ఉంటే మీరెళ్ళిపోవచ్చు టికెట్ కొనుక్కొని. అంతేగాని మీరు కోర్టు ద్వారా ఎళ్ళాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ఒక చిన్న కోర్టు ముందుకెళ్ళి అఫిడవిట్లు ఇచ్చి పర్మిషన్లు తీసుకుని వాళ్ళు ఇచ్చిన షరతులకి ఒప్పుకుని, తర్వాత వాళ్ళు కొన్ని బాండ్లు ఇవ్వమంటారు పూచీకత్తులు. ఆ పూచీకత్తులు పూర్తి చేసి ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలక్కడ. తర్వాత ఆయన ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలి. గతంలో కూడా రాంగు ఫోన్ నంబర్ ఇచ్చాడని కూడా ఆయన మీద ఆరోపణలొచ్చినాయి. ఈసారి అట్లా కాకుండా ఖచ్చితమైన నంబర్ ఇవ్వమని కోర్టు కూడా గదమాయించి అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల్లాగా ఒక పార్టీకే పరిమితం అవుతాడు. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలనే వ్యక్తి కాదు. ఆయనకి చాలా విభిన్నమైన బాధ్యతలున్నాయి వ్యక్తిగతంగా. అందువల్ల ఆయన బాధ్యతలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయన నిధులను మనీ లాండరింగ్ చేశాడు. హ్మ్. బ్రిటన్ దగ్గర ఒక దీవే కొన్నాడని చెబుతున్నారు. అలాగే అన్ని సిటీస్‌లోనూ ప్యాలెస్‌లున్నాయి ఇండియాలో ఆల్మోస్ట్. అలాగే చాలా పెద్ద కంట్రీసు, ఇతర ఖండాల్లో కూడా కొన్ని సాట్ల ముఖ్యమైన, కీలకమైన ప్రదేశాల్లో కూడా ఆయనకి ఆస్తులున్నాయి. అట్లాంటప్పుడు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అడ్వర్స్‌గా మార్చుకున్నాడు. ప్రతికూలంగా మార్చుకున్నాడు. ఆఖరికి అమరావతి లాంటి అతి సింపుల్ విధానంలో కూడా ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు, ప్రకటనలు చేసి అబాస్పాలయ్యాడు. ప్రజలు ఏ ప్రాంత ప్రజలు కూడా ఆయన్ని వాళ్ళ మెచ్చుకునే పరిస్థితి లేదు. ఏ వర్గ ప్రజలు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. తర్వాత పార్టీలో 11 మంది ఎన్నిక చేస్తే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ అనేది ప్రాథమికంగా చేయాల్సిన పనేంటంటే ప్రజలు అధికారం ఇస్తే అధికారాన్ని జాగ్రత్తగా
పరిపాలన చేయాలి ప్రజల పట్ల. లేదు ప్రతిపక్ష బాధ్యత ఇస్తే ప్రతిపక్ష బాధ్యత చేయాలి. అసలు ఏ సీట్లు ఇవ్వకపోయినా కూడా ప్రజల కోసం ఇప్పుడు షర్మిల గారికి ఏ సీట్లు లేవు. అయినా ప్రజల కోసం ఆమె అప్పుడప్పుడు ప్రజల తరపున సమస్యలు మాట్లాడుతుంది. సీట్లకిను ప్రజల తరపున మాట్లాడటానికి సంబంధం లేదు. అయినా కూడా ఆయన 11 సీట్లు మాత్రమే నాకు ఇచ్చారు అని ఆయన ప్రజల మీద నిందేసి ఆ 11 సీట్ల కోసం నేను ప్రతిపక్షంలో వెళ్ళి కూర్చోను అని అట్లా ప్రతి బాధ్యత నుంచి ఆయన వైదొలిగాడు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలను వైదొలిగినప్పుడు ఇంకా ప్రజలు మళ్ళీ ఇతన్ని నమ్మి అధికారం ఏది ఇవ్వరు, ఇక ఏ బాధ్యత కూడా ఇవ్వరు. అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వప్రయోజనాల కోసం విపరీతంగా డబ్బు సంపాదించి అన్ని కుంభకోణాలు అయిపోయినాయి. ప్రతి అంశంలోనూ కుంభకోణం లేనిదంటూ లేదు. ప్రతిరోజు ఆయనకి వందలాది వేలాది కోట్ల రూపాయల ఆయన వ్యక్తిగత కోశాగారంలోకి వచ్చే రకంగా పరిపాలన చేశాడు. తర్వాత ఎవరైతే ప్రజలు అధికారం ఇచ్చారో వాళ్ళ మీదే వాళ్ళ పిల్లల మీదే పోలీస్ దాష్టికాలు చేశాడు. ఈ రకంగా ఏ అవకాశాన్ని వినియోగించుకోలేని ఒక విఫల రాజకీయ నాయకుడిగా ఇక్కడ ఉండి కార్యకర్తలకి ప్రజలకి కూడా అందుబాటులో ఉండలేదు. తర్వాత కార్యకర్తల దగ్గరికి వెళ్లకుండా కొంతమంది ఒక ఎంపిక చేసిన కార్యకర్తల్ని ప్యాలెస్కి పిలిపించుకుని ప్యాలెస్లో ఏం మాట్లాడాలి, పార్టీ నిర్మాణం గురించి, పార్టీ ఎందుకు విఫలమైంది, ఇప్పుడు ఎలా మనం ఏ విధానాన్ని అవలంబించాలి అనేది చెప్పాలి కదా. ఆ దిశానిర్దేశం చేయకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడి ఇంకా ఆభాస్ పాలవుతున్నాడు. వచ్చిన కార్యకర్తలు నువ్వు ఏదైనా మంచి మాట చెబితే అది తీసుకెళ్ళి ప్రజలకు చెబుతారు. వాళ్ళు రాయబారులు, ఒక పార్టీకి ప్రజలకి మధ్యలో వారధులు. వాళ్ళకి దిశానిర్దేశం చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడి వాటిని ప్రెస్లో వచ్చేటప్పటికి ఇంకా వివాదంగా వచ్చి తనకి ఎందుకు పిలిపించుకున్నాడు కార్యకర్తల్ని, వాళ్ళకి ఏ విధమైనటువంటి సూచనలు చేయాలి, లేకపోతే ఆత్మ పరిశీలన చేయాలి, వాళ్ళ నుంచి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో అనేది స్వీకరించాలి కదా. వాళ్ళు మాట్లాడేది ఏం లేదు, ఈయన మాట్లాడేది కూడా ఇలాంటి దూషణ భూషణలే. దానివల్లనే కదా ఇంత పార్టీ విఫలం చెంది ప్రజల్లో. దాంతో ఇక పార్టీలో చాలా ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో నాయకులు కూడా ఎవరు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా చెప్పే పరిస్థితి కూడా లేదు. మావి గన్ను సూచన కూడా చాలామంది పక్కనున్న తబేదారులు ఇచ్చారనుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు. ఆఖరి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు, అది నేను చెప్పింది కాదు, అది ఆయన అక్కడికక్కడ సృష్టించిన పదమేనని. అంటే కంపెనీలకి ఆయన బ్రీఫ్ కేస్ కంపెనీలకు పేర్లు పెట్టినంత సునాయాసంగా దీనికి కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రజల్లోకి వెళ్ళి చేసేది లేదు. తర్వాత కూటమి ప్రభుత్వం చూస్తే విపరీతమైనటువంటి అంటే దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. దేశంలో అత్యున్నతమైన విదేశీ పెట్టుబడి నిన్న శంకుస్థాపన జరిగిన గూగుల్ బిగ్ డేటా సెంటర్, ఐటీ హబ్, ఇలాంటివి అనేకం. తర్వాత మెటా వస్తుంది, తర్వాత రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఈ అన్నీ కూడా ఇంత పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతుంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ గతంతో పోల్చుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. పోల్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు జరగలేదు? ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా. వీళ్ళు వచ్చి 20 నెలల్లోనే ఇంత కోలాహలంగా ప్రాంతాలకు అతీతంగా, ఇప్పుడు ప్రాంతాల పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన వైజాగ్లో నేను రాజధాని కడతానన్నాడు, పెట్టలేదు, వెళ్ళలేదు. అట్లాగే తను సొంతంగా ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, అది నిరుపయోగంగా పడిపోయింది, ఇంతలోకి ఓడిపోయాడు. ఇట్లా తర్వాత రాయలసీమలో కూడా పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది, తర్వాత వైజాగ్లో ఇంకో స్టీల్ ప్లాంట్. ఇలా జరుగుతునేటప్పటికీ ఇక రాష్ట్రంలో ఉండి చేసేది ఏముంది, కనీసం లండన్ వెళ్తే. అయితే మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, లండన్ అనేది యాక్చువల్గా బ్రిటన్ అనేది ఈ ఆర్థిక ఉగ్రవాదులకి, ఆర్థిక నేరస్తులకి ఒక స్వర్గం అంటారు. ఎందుకంటే అక్కడున్న చట్టాల్లో అటువంటి లొసుకులు ఉన్నాయి. ఏ దేశాల్లో ఎక్కడ ఆర్థిక నేరాలు చేసినా ఒక్కసారి కనుక లండన్లోకి వచ్చి బ్రిటన్ గవర్నమెంట్లోకి వెళ్ళి అక్కడ కనుక రక్షణ పొందిన తర్వాత ఏదో ఒక చట్ట రూపంలో నన్ను అక్కడికి వెళ్తే వేధిస్తారనో, లేకపోతే నా ప్రాణానికి రక్షణ లేదనో, ఈ అనేక కారణాలు చూపడంతో వాళ్ళు లిబరల్గా అక్కడ ఎక్స్టెన్షన్ ఇస్తారు స్టేకి. అందువల్ల మీరు చెప్పిన నీరవ్ కానీ, అతను మెక్డవెల్, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా అక్కడ రక్షణ పొందగలిగారు. అలాంటి ఏర్పాటు చేసుకోవడానికి ఈయనకి వాళ్ళందరికన్నా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన క్రిస్టియన్ కూడా, మతపరంగా కూడా అక్కడ ఎగ్జంప్షన్ కొంత ఉంటుంది, కొంచెం సాఫ్ట్ కార్నర్. దాని ద్వారా వాళ్ళ అక్కడ మతం అధికారులను కూడా కొంత మచ్చిక చేసుకుని, మతాధికారులకి బ్రిటన్ గవర్నమెంట్లో సేవ్ ఉంటుంది ఎప్పుడైనా, అప్పుడు పూర్వకాలం నుంచి కూడా. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న వలన అక్కడే ఉంటాడనే అనుమానం మీరు అన్నట్టు ఇప్పుడు నాయకులకి కార్యకర్తలకు వచ్చింది. జనరల్ పబ్లిక్ జగన్ గురించి ఆలోచించడం మానేశారు. ఎందుకంటే జనరల్ పబ్లిక్కి జగన్ వలన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన మేలు లేదు. కాబట్టి అసలు ఆయన ప్రజల దృష్టిలో వెళ్ళిపోయాడు, మర్చిపోయారు జనం.
వీళ్ళు ఊగిసలాడుతున్నారు. ఈ పార్టీని నమ్మి ఉండటమా జగన్‌ని, లేతే వేరే ఇతర మార్గాలు ఎన్నుకోవటం అనే ఆలోచనలోనే జగన్ గురించిన ప్రశ్న వస్తుంది. ఇతను తిరిగి వస్తాడా? రాడా? రాపోయినప్పుడు మన భవిష్యత్తు ఏంటి? అసలు వచ్చినా కూడా భవిష్యత్తు ఏంటనేది మీరన్నట్టు కొంత తర్జన భర్జనలు అయితే జరుగుతున్న మాట వాస్తవం. ఓకే సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి. మనం వీక్షకులకు కూడా.